తండ్రి లేని వారిని, దిక్కులేని వారిని మనము చూడాలి. వారు కూడా సంతోషించున్నట్లుగా, వారు కూడా సంతోషంగా సంతృప్తిగా భోజనము చేయునట్లుగా వారి కొరకు కూడా కొంత మనము మనకున్న దానిలో తీయాలి అని చెప్పి ఆ క్రింది వచనాల్లో వ్రాయబడి ఉన్నది. కనుక ఇలాగున ఇంకా క్రింద అదే 15వ అధ్యాయంలో కూడా చూస్తే, బీదవాడైన సహోదరులను మనము కనికరించాలని, మన దగ్గర ఉండి ఇయ్యకుండా మన చేయి వెనక తీయక వారికి ఇవ్వాలి అని చెప్పి, ఒకవేళ విడుదల సంవత్సరం వస్తుంది కదా అని నేను దానిని కోల్పోయాను, ఇచ్చాను, అయ్యో నాకు రాదు నష్టం అని మనస్సులో విచారపడకుండా నీవు ఉండాలి అని. అలా చేస్తే నీవు చేయు ప్రయత్నాలన్నింటిలో యెహోవా నీ కార్యాలను సఫలపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.